రైట్ ఇక అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. అది రీల్ అయితే ఇక్కడ మాత్రం రియల్ గా వైద్యులు భారీ మోసానికి పాల్పడ్డారు. ధర్మవరానికి చెందిన పార్వతి అనే మహిళ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో 2 రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే డాక్టర్లు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టారు. చికిత్స అందిస్తున్నామని దాదాపు 2 లక్షలు వసూలు చేశారు. అయితే బిల్లులు కట్టలేక పార్వతిని వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయమని తేల్చి చెప్పడంతో ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. వెంటిలేటర్పై పెట్టి చికిత్స చేస్తున్నట్లు వైద్యులు నటించారని, ఆసుపత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్స్ అందరూ మేము చూసుకుంటాము, మీ అత్తగారిని మేము ప్రాణాలతో మిమ్మల్ని బయట తీసుకొచ్చేలాగా మేము చూస్తాము అని చెప్పి ఇక్కడ జాయిన్ చేసుకున్నారు సార్. ఫస్ట్ జాయిన్ చేసుకున్నప్పటి నుంచి మీకు మేము అంతా చూపించి పంపిస్తాము, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళకండి, మీ చేత అయినంత కట్టండి అని చెప్పారు సార్. అప్పటికే మాకు పేషెంట్ లేదు, మా అత్తగారు లేరు అనేది అర్థమైంది సార్. కానీ మేము ఏం మాట్లాడుకోకుండా కామ్ గా ఉన్నాము. అంబులెన్స్ కూడా వెంటిలేషన్ పెట్టే మీరు అంబులెన్స్ కూడా అమౌంట్ పే చేయండి, 12,000 వరకు అవుతుంది అని చెప్పి అంబులెన్స్ కూడా పే చేయించుకున్నారు సార్. అమౌంట్ వెంటిలేషన్ కి కనెక్ట్ చేసి చూసారు, అప్పటికే అసలు లేదు సార్, హార్ట్ కొట్టుకోవడం లేదు. మళ్ళీ సిపియూ చేసామని తీసుకెళ్లారు సార్. సిపియూ విత్ ఇన్ సెకండ్స్ లో చేస్తే దానికంటూ ఒక సడన్ టైం ఉంటది సార్ సిపియూ చేయడానికి. ఆ టైం లోపల చేస్తేనే సిపియూ అనేది మనుషుల్ని బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడో చనిపోయిన ½ అన్ అవర్ కో 1 అవర్ కో చేస్తే మనకి ఎటువంటి రిజల్ట్స్ అనేది ఉండవు కదండి సార్. అలా సిపియూ చేస్తున్నామా అని చెప్పి అన్నారు. సిపియూ చేసి మళ్ళీ లాస్ట్ కి లేదు చనిపోయింది, మేము బాడీని తీసుకెళ్ళండి అని అన్నారు. మేమైతే పోలీసులకి కాల్ చేయలేదు సార్, కానీ పోలీసులు ఇక్కడ వచ్చున్నారు. ఆల్రెడీ హాస్పిటల్ వాళ్ళే పోలీసులకి కాల్ చేస్తున్నారు. మేము ఇట్లా కంప్లైంట్ చేయాలి, మాకు ఎలా చనిపోయిందో డెత్ కాజ్ కావాలి, మాకు ముందే చనిపోయిందని మాకు తెలుసు కానీ ఇక్కడ చూస్తే ఇలా చనిపోయిన బాడీకి ట్రీట్మెంట్ చేశారా అని చెప్పి మాకు డౌట్ వచ్చి చనిపోయిందని తెలిసిన తర్వాత మా దగ్గర డబ్బులు అన్ని లాక్కున్న తర్వాత ఇబ్బంది అని ఎలా అంటున్నారు సార్ వాళ్ళు. ఇంతవరకు ట్రీట్మెంట్ చేశారు కదా చనిపోయిన బాడీకి, ఇప్పుడేమో స్మెల్ వస్తుంది, హాస్పిటల్ డ్యామేజ్ అవుతుంది అని అంటే ఎలా కుదురుతుంది సార్? మాకు న్యాయం జరగాలి సార్. ఎలాగైనా